ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక ఫూల్ తప్పితం వల్ల ఏదైతే జలియన్వాలా బాగ్ జనరల్లో డయర్ వల్లే కదా జరిగింది. ఒక ఫూల్ తప్పితం వల్ల మనకి ఈ డే జరిగింది. అవునా? ఏప్రిల్ ఫూల్స్ మంత్ ఒక ఫూల్ తప్పు చేశాడు, జలియన్వాలా బాగ్ జరిగింది. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సైజ్ టైగర్ ట్రియంఫ్ ఎవరిద్దరి మధ్య జరిగింది అని చెప్పి చూసుకుంటే ఇండియా అండ్ యుఎస్. టైగర్ ట్రియంఫ్ అనే పేరులోనే మనం చూసుకుంటే ట్రంప్ పేరు కనిపిస్తూ ఉంది. ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్, సింపుల్గా గుర్తుండిపోతుంది. ఇండియా యుఎస్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఇండియా ఫ్లోరికల్చర్ ఫ్లవర్ ప్రొడక్షన్లో మనకి సెకండ్ ప్లేస్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటామని చెప్పి చూసుకున్నాం అనుకుంటే ఫ్లవర్ అనంలోనే ఎప్పుడు ఇద్దరు గుర్తొస్తూ ఉంటారు. ఫ్లవర్స్ అనంలోనే ఒకటి మనం మన ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాము, లేదా దేవుడికి పెడుతూ ఉంటాము. ఎక్కడ చూసుకున్నా ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఇండియా ఫ్లవర్స్ సెకండ్ పొజిషన్, సింపుల్గా గుర్తుండిపోతుంది. కాన్సెప్ట్ ట్రిప్స్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ హెడ్లైన్స్లో కూడా నేను మీకు ఇప్పటి వరకు విన్న న్యూస్లో అన్ని నేను మీకు హెడ్లైన్స్ రూపంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ హెడ్లైన్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఒకసారి అందులో జాయిన్ అయ్యి కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రింటబుల్ ఫార్మాట్లో కూడా ఇచ్చాను, ప్రశాంతంగా అందులో ప్రింట్ కూడా తీసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనం 2025 కరెంట్ అఫైర్స్ గురించి సిరీస్లో మన భాగంగా 1 నుంచి 15వ తారీఖు ఏవైతే కరెంట్ అఫైర్స్ జరిగినాయో, ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాము. అయితే మన అప్రోచ్ మీ అందరికీ తెలిసిందే. ఏవైతే కరెంట్ అఫైర్స్ చాలా డ్రై టాపిక్, అస్సలు గుర్తుండవు. ఇవాళ చదివాము అంటే 1 వీక్ 10 డేస్ 1 మంత్ తర్వాత సింపుల్గా మర్చిపోతూ ఉంటాము. ఎగ్జామ్లో చూసుకుంటే 6 నెలలు 12 నెలలు 24 నెలలు 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే అలాంటి దాన్ని, ఇంత డ్రై టాపిక్ని చాలా ఈజీగా నేను మీ ముందు పెట్టబోతున్నాను. ఒక ప్రో లాగా మనం విత్ మినోమిక్స్, టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే, అయితే ఇందులో భాగంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ కానీ, నేషనల్ న్యూస్, బుక్స్, అపాయింట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్, సమ్మిట్స్, అవార్డ్స్, దాని తర్వాత ఏవైతే మనకి జరుగుతూ ఉంటాయో ప్రతిదీ మనం ఇంపార్టెంట్ న్యూస్లన్నీ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ ప్రతిదీ మనం కవర్ చేసుకుందాము. ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే రైల్వే, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, ప్రతి స్టేట్ ఎగ్జామ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతూ ఉంటాయో వాటి ప్రతి చోట మనం ఈరోజు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాము. రైట్, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ మనం చూసుకుంటే డేట్స్ అండ్ థీమ్స్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాము. డేట్ అండ్ థీమ్స్ సంబంధించి చూసుకుంటే 1 నుంచి 15వ తారీఖు వరకు ఏవైతే డేట్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. అండ్ దీనికి సంబంధించి థీము, దాని తర్వాత ఇంపార్టెంట్ డే ఏముంది అనేది ఇక్కడ ఇచ్చాను. అయితే ఇవన్నీ నార్మల్గా మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకున్నా కనిపిస్తూ ఉంటాయి. మనం ఒక్కొక్క స్లైడ్లో ఒక్కో దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది విత్ హింట్స్, విత్ మెమరీ హింట్స్ చూసుకుంటా వెళ్ళిపోదాము. 1 నుంచి 7 ఏప్రిల్ని మనం బ్లైండ్నెస్ వీక్గా, ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్గా మనం జరుపుకుంటూ ఉన్నాము. 2025 థీమ్ ఏంటయ్యా అంటే మనకి యునైటింగ్ ఫర్ ఏ గ్లూకోమా ఫ్రీ వరల్డ్, రైట్, ఫోకసింగ్ ఆన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ కమ్యూనిటీ యాక్షన్ అగెన్స్ట్ గ్లూకోమా. ఏదైతే లీడింగ్ కాజ్ ఏదైతే ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్కి లీజింగ్ కార్డ్ ఏదైతే ఉందో, మన గ్లూకోమా ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేయడానికి మనం ఈ వీక్ని జరుపుకుంటున్నాము. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ గుర్తుపెట్టుకోవడానికి చూసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్, ఏప్రిల్ని మనం సింపుల్ ఒక కీవర్డ్తో గుర్తుపెట్టుకుంటాం. చూడండి, ఆ కీవర్డ్ ఏంటంటే ఫుల్. ఏదైతే ఏప్రిల్ ఫుల్ మీ అందరికీ తెలిసిందే కదా. ఏప్రిల్ ఫుల్ మనం చేస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు. నీ వెనకాల బల్లు ఉంది చూడు అని చెప్పి ఫుల్ చేస్తూ ఉంటామా? ఎస్, కామిక్ వేలో గుర్తుపెట్టుకోవాలి. అయితే చూసుకుంటే మనకి చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తన పక్కనున్న అతన్ని వెనకాల చూడు బల్లు ఉంది, వెనకాల నీ చైర్ మీద ఏదో ఉంది చూడు, నీ షర్ట్ మీద ఏదో ఉంది చూడు అని చెప్పి అతనేదో బ్లైండ్ వ్యక్తిలాగా, ఇతనేదో మొత్తం తెలిసిన వ్యక్తిలాగా అన్నట్టు బిహేవ్ చేస్తూ అతన్ని తయారు చేస్తూ ఉంటాడు, ఇల్యూమినేట్ చేస్తూ ఉంటాడు, ఫూల్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎవరిని ఉద్దేశించి కాదండి. ఏ కీవర్డ్ వాడినా సరే మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలాగా, మన ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యేలాగే నేను మీకు మినోమిక్స్, కోడింగ్స్ తయారు చేస్తూ ఉంటాను. రైట్, ఎవరిని ఉద్దేశించి కావు. మనకి చాలా రెస్పెక్ట్ ఉండాలి, చాలా సారో ఉండాలి ఈ బ్లైండ్నెస్ పీపుల్ మీద. రైట్, అయితే చూసుకుంటే ఏప్రిల్ ఫుల్ లాగా మనం చిన్నపిల్లలు వాళ్ళ పక్కనున్న వాళ్ళని బ్లైండ్ లాగా, ఫుల్ లాగా ఇల్యూమినేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చిన్న టెక్నిక్ యూజ్ చేసుకుంటే గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ చూసుకుంటే ఏప్రిల్ 1వ తారీఖుని మనం న్యూ ఫినాన్షియల్ ఇయర్గా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఏంటి ఈ న్యూ ఫినాన్షియల్ ఇయర్ అని చూసుకుంటే మార్చి 31వ తారీఖుకి మనకి ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఎలా అయితే డిసెంబర్ 31 నైట్కి మనకి ఆ 2024 కంప్లీట్ అయ్యి జనవరి 1వ తారీఖుకి 2025 స్టార్ట్ అయిందో, అలానే మనకి మార్చి 31కి ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుంది. కొత్త ఫినాన్షియల్ ఇయర్ 2025 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది.
మీ అందరికీ ఎందుకు అనేది రీజన్ తెలుసా? ఇది ఒకసారి చెప్తాను వినండి. ఎందుకంటే మనకి చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ జనవరి 1కి చేసుకోవచ్చు కదా, ఏప్రిల్ 1కే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఎలాగో మనకి ఇయర్ నార్మల్ ఇయర్ కూడా 2024 అయిపోతుంది కదా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? 2024, 25 ఇలా కన్ఫ్యూజన్లు ఎందుకు మార్చి ఏప్రిల్ అంటే, మనకి బ్రిటిష్ ఎరా నుంచి ఎప్పటి నుంచో ఈ ఏప్రిల్ అనేది కొనసాగిస్తూ వస్తూ ఉంది. మనం చూసుకుంటే పాత లాస్ ఉన్నాయి మనకి భారతీయ న్యాయశాస్త్రం ఏదైతే ఉందో, బిఎన్ఎస్ ఏదైతే ఉందో, అప్పట్లో ఐపీసీసీ, బ్రిటిష్ కాలంలో ఐపీసీసీ ఉండేది. దాన్ని మార్చేసి భారతీయ మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే బిఎన్ఎస్ని తయారు చేసింది. ఎందుకు తయారు చేసిందంటే ఇవన్నీ ఓల్డ్ డేటెడ్ లాస్ అయిపోయినాయి అని చెప్పి బిఎన్ఎస్ని స్టార్ట్ చేశారు. ఇదంతా మీకు తెలిసిందే. అలానే బ్రిటిష్ కొలోనియల్ ఎరా నుంచి మనకి ఈ ఏప్రిల్ 1వ తారీఖు ఫినాన్షియల్ ఇయర్గా కంటిన్యూ వస్తూ ఉంది. ఓకే, దాన్ని ఇప్పటి వరకు మార్చలేదు. మార్చడానికి చాలా అమెండ్మెంట్స్, చాలా బిల్స్ ప్రవేశపెట్టారు, కానీ దాన్ని మార్చడం వల్ల వచ్చే లాభాల కన్నా ప్రాఫిట్స్ కన్నా లాసెసే ఎక్కువ ఉన్నాయి. లాస్ ఏముంది సార్ ఇయర్ మార్చేస్తే అంటే, ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ, ఆ ట్యాక్స్ డేట్స్, స్లాబ్స్ అన్ని ప్రతి పుస్తకం దాని పరంగానే తయారు చేసి ఉంది. ఇవన్నీ మార్చాలి అంటే ప్రతి ఇండస్ట్రియల్ లాసు, ప్రతి చోట ప్రతి ట్యాక్స్ రిజీము మార్చుకుంటూ వెళ్ళాలి. సో వీటి వల్ల చాలా ఫినాన్షియల్ లాస్ అవుతాము. అందుకని ఏం చేశారంటే దీన్ని మార్చడం కన్నా సుప్రీంకోర్టులో కూడా కేసెస్ చాలా జరిగింది దీనికి సంబంధించి. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది మార్చడం వల్ల లాస్ ఎక్కువ ఉంది కదా, దాన్ని అలానే ఉంచుదాము. ఎలా అయితే మనకి పేరు ఏదైతే ఉందో భారత్, ఇండియా అనే పేర్లు ఎలా అయితే మన కన్ఫ్యూజన్ ఉందో, ఆ కన్ఫ్యూజన్ ఎలా అయితే మనకి భారత్ అంటాము, ఇండియా అని కూడా అంటాము. మన ప్రియాంబులో చూసుకున్నా, మన కాన్స్టిట్యూషన్లో చూసుకున్నా, దీన్ని ఓన్లీ ఇండియాగా మార్చడం, ఓన్లీ భారత్గా మార్చడంలో ప్రాఫిట్స్ కన్నా లాసెసే ఎక్కువ ఉన్నాయి. మొత్తం మార్చుకుంటూ రావాలి ఇప్పుడు. సో అలానే ఈ ఫినాన్షియల్ ఇయర్ని కూడా మారిస్తే లాసెసే ఎక్కువ ఉన్నాయనే దాని మీద దీన్ని ఇప్పటివరకు మార్చలేదు. మనమనే కాదు, చాలా గ్లోబల్ స్టాండర్డైజేషన్ కూడా చాలా దేశాలు కూడా ఏప్రిల్నే ఫినాన్షియల్ ఇయర్గా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటండి అని చెప్పి చూసుకుంటే, మన రైతులు ఏదైతే ఉందో, అగ్రికల్చర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి చూసుకుంటే, మన మాన్సూన్ ఏదైతే జూన్ జూలైలో వస్తుందో అప్పుడు సోయింగ్ ఏదైతే మనం హార్వెస్టింగ్, సోయింగ్ మీ అందరికీ తెలిసిందే కదా, రైతులు వాళ్ళ పంట వేయటం జూన్ జూలైలో స్టార్ట్ చేస్తే దాన్ని పంట కోత మార్చిలో ఎండ్ చేస్తూ ఉంటారు. సో ఏప్రిల్ స్టార్టింగ్లో మళ్ళీ కొత్త ఇయర్ వస్తుంది, కొత్త పంటకు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద మార్చిలో అగ్రికల్చర్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది అనే ఏదైతే ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ కూడా బ్రేక్ అవుతుంది అనే దాని మీద దీన్ని మార్చడం జరగలేదు. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కానీ దాని తర్వాత కల్చరల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్స్ హిస్టారికల్ లెగసీ అండ్ అగ్రికల్చర్ సైకిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మార్చలేదు. రైట్, సో దీనికి సంబంధించి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నాము అనుకుంటే, వరల్డ్ అవుటిజం అవేర్నెస్ డే ఏదైతే ఉందో దాని థీము ఏంటయ్యా అంటే 2 ఏప్రిల్న మనం జరుపుకుంటున్నాము. దాని థీము అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ UNSDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని థీము ఏంటిది సంబంధించి, అవుటిజం అంటే ఏంటి అంటే, చిన్నపిల్లలు ఏదైతే ఉందో వాళ్ళు పెద్దోళ్ళుగా పెరుగుతారు కానీ వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవ్వదు. వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవ్వకుండా అలానే ఉండిపోతూ ఉంటుంది. అవునా? సో దానివల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళుగా మారినా సరే మనం మైండ్ మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల చాలా డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే న్యూరాలజికల్ ఇంబ్యాలెన్సెస్ వాళ్ళ మైండ్ జరగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ న్యూరాలజికల్ డైవర్సిటీ కనిపిస్తూ ఉంటుంది. వరల్డ్ అవుటిజం అవేర్నెస్ డే కోసం అని చెప్పి దీన్ని మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోవడానికి మీ అందరికీ తెలిసింది ఏప్రిల్ ఫూల్స్ మంత్, ఇంత పెరిగావు కానీ నీ మైండ్ మెచ్యూర్ అవ్వలేదా అని చెప్పి మనం అంటూ ఉంటాం కామిక్ వేలో. సో అలానే కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అని చెప్పి ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఏంటి మైన్ అవేర్నెస్ అంటే, మన ఏవైతే ల్యాండ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పేలటం వల్ల చాలా డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి. చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. దాని తర్వాత దాని నుంచి రేడియేషన్ వస్తుంది, ఆ ఏరియా మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. థీమ్ ఏంటి అంటే సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్ అని చెప్పి థీమ్ ఒకటి చేశారు. రైట్, ఎలా గుర్తుపెట్టుకుంటాం 4 ఏప్రిల్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మైన్ అని చెప్పి మైన్కి సంబంధించి మైన్ నేనే మామూలుగా మైన్ అంటే ల్యాండ్ మైన్ అండి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవడానికి మైన్ మై సెల్ఫ్ నేనే అని చెప్పి ఒక ఫూల్లా ప్రవర్తించకు. ఏప్రిల్ ఫూల్తో గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతిదీ. మైన్ మై సెల్ఫ్ అని చెప్పి ఫూల్ లాగా ప్రవర్తించకు అని చెప్పి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే 6వ తారీఖు ఇది డేకి సెలబ్రేషన్ కాదండి, కాకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి జరిగింది 6వ తారీఖు. ఏంటంటే ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ పంబన్ రైల్ బ్రిడ్జ్. ఏదైతే రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఏం చేశారంటే ఇనాగ్రేషన్ చేశారు మన PM మోడీ గారు. ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఓల్డ్ పంబన్ హిస్టారికల్ పంబన్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో దానికి
మనకి దానికి పక్కనే ఏం చేశారంటే ఒక న్యూ రైల్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇదేంటంటే వర్టికల్ లిఫ్ట్ ఇలా లెగుస్తుంది. ఏదైతే బ్రిడ్జ్ మామూలుగా బ్రిడ్జ్ ఇలా స్టాండర్డ్గా ఉంటుంది కదా, ఈ బ్రిడ్జ్ ఏం చేస్తారంటే సగానికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యి మధ్యలో నుంచి షిప్స్ వెళ్తాయి. అవునా, ఇలా మధ్యలో నుంచి ఇలా షిప్స్ వెళ్ళే దారి, ఫోటోలు చూస్తే మీకు షిప్స్లో వెళ్ళే దారి కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో కావాలంటే ఈ బ్రిడ్జ్ ఒకటిగా ఫామ్ అయిపోతుంది. దీనిపై నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. ఈ ట్రైన్ చెప్పి చూసుకుంటే మనకి ఎక్కడ స్టార్ట్ చేశారయ్యా, ఇది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారంటే మనకి రామనాథపురంలో తమిళనాడులో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి రామేశ్వరం నుంచి మండపం అని చెప్పి దీన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. 2 కిలోమీటర్ల 2.07 కిలోమీటర్స్ దీని లెంత్ ఉంది. ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ అండి. దీన్ని లెగవడం వర్టికల్ లిఫ్ట్ అంటారు. ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఇది వచ్చేసి మనకి హిస్టారికల్ పంబన్ బ్రిడ్జ్, ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, RVNL వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ హెల్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము 7వ తారీఖు గాను. థీమ్ ఏంటయ్యా అంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని చెప్పి దీన్ని థీమ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండి, సెక్యూర్ యువర్ హెల్త్. మామూలుగా మనం ఏమంటాం, మన ఆరోగ్యం మహాభాగ్యం అంటాం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా ఇంగ్లీష్లో. వెల్త్ అంటే ఏంటి, ఏప్రిల్ ఏదైతే ఇప్పటి వరకు మనం ఏప్రిల్తో ఏం గుర్తుపెట్టుకున్నాం, ఫూల్స్ని గుర్తుపెట్టుకున్నాం. ఇప్పటి నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏప్రిల్కి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్ వచ్చింది కదా, ఫినాన్షియల్ ఇయర్ ఒక ఫుల్తోనే గుర్తుపెట్టుకున్నారనుకోండి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఇంకో కీవర్డ్ కూడా యాడ్ చేసుకుందాం, ఫినాన్షియల్ ఇయర్తో గుర్తుపెట్టుకున్నాం. ఓకే, హెల్త్ అనంగులోనే హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఫినాన్షియల్ మంత్ అంటే ఏప్రిల్ అని చెప్పి మీకు సింపుల్గా క్లిక్ అయిపోతుంది. రైట్. హెల్త్, వరల్డ్ హెల్త్ రాంగ్లోనే మీ మైండ్లో ఏం రావాలి, ఫినాన్షియల్ ఇయర్ గుర్తు రావాలి, వెల్త్ నుంచి ఫినాన్షియల్ గుర్తు రావాలి. నెక్స్ట్ చూసుకుంటే యానివర్సరీ ఆఫ్ జలియంవాలా బాగ్ మెసాకేర్ ఏదైతే ఉందో 10వ తారీఖు ఏప్రిల్ ఏదైతే 1919లో జలియంవాలా బాగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మనం ఈ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇదే రోజు మనకి వరల్డ్ హోమియోపతి డే 2025 కూడా మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక ఫూల్ తప్పితం వల్ల ఏదైతే జలియంవాలా బాగ్ జనరల్లో డయర్ వల్లే కదా జరిగింది. ఒక ఫూల్ తప్పితం వల్ల మనకి ఈ డే జరిగింది. అవునా, ఏప్రిల్ ఫూల్స్ మంత్ ఒక ఫూల్ తప్పు చేశాడు, జలియంవాలా బాగ్ జరిగింది. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. హ్యాపెండ్ డ్యూ టు ఏ ఫుల్ బై ఈజ్ అ ఫూలిష్ యాక్టివిటీ. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 10వ తారీఖు అయిపోయిన తర్వాత మనకి 14వ తారీఖు అంబేద్కర్ జయంతి కనిపిస్తూ ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు మధ్యప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్తో కలిసి మనకి ఏం చేశారంటే ఒక ట్రైన్ని అంబేద్కర్ గారి పేరు మీదుగా ఇనాగ్రేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి డాక్టర్ అంబేద్కర్ నగర్ మధ్యప్రదేశ్లో నుంచి మనకి ఢిల్లీలో కోటా వరకు రన్ అవుతూ ఉంది ఈ ట్రైను. రైట్. నెక్స్ట్ అంబేద్కర్ గారి జయంతి అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే నార్మల్ కరెంట్ అఫైర్స్లో స్టార్ట్ చేసుకున్నాము. డేట్స్ అండ్ థీమ్స్ ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది. ఇంపార్టెంట్ డేట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకున్నాము. ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్సర్సైజెస్ చూసుకుందాము, ఏమేమి ఎక్సర్సైజ్ జరిగినాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసుకుంటే మనకి ఎక్సర్సైజ్ టైగర్ ట్రియంఫ్ అని చెప్పి 2025 కానీ జరిగింది. ఎక్సర్సైజ్కి సంబంధించి అది ఎలాంటి ఎక్సర్సైజ్, అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ చేతిలో ఆ యుద్ధ విన్యాసాల్లో ఏమేమి తీసుకొని వచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి USA ప్లస్ ఇండియా ఇద్దరు కలిసి మనకి స్టార్ట్ చేసిన యుద్ధ విన్యాసము ఎక్సైజ్ టైగర్ ట్రియంఫ్. అయితే దీంట్లో చూసుకుంటే మనకి US హ్యుమానిటేరియన్ అసిస్టెంట్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR అనే సంస్థ దీంట్లో భాగంగా ఉంది. ఇండియాకి సంబంధించి నేవల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో జలశ్వాహ, దాని తర్వాత ఘిరాలు. ఈ జలశ్వాహ అనేది ఇప్పుడే కొత్తగా లాంచ్ చేశారు, ఇదే ఎక్సైజ్లో లాంచ్ చేశారు. దాని తర్వాత ఘిరియాలు, దాని తర్వాత ముంబై, దాని తర్వాత శక్తి. ఇవి వచ్చేసి మన ఇండియా నుంచి వచ్చినాయి. US నుంచి చూసుకుంటే మనకి కామ్స్టాక్ అండ్ రాక్ జాన్సన్ అని చెప్పి ఈ రెండు ఇందులో పార్టిసిపేట్ చేసినాయి. ఎక్కడ స్టార్ట్ చేశారంటే విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. తెలుగు స్టేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి తెలుగు స్టేట్స్లో ఏమైనా ఎగ్జామ్స్ అడిగితే కరెంట్ అఫైర్స్ నుంచి ఈ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. రైట్. ఇదే దీంట్లోనే మనకి ఓపెనింగ్ సెరమనీ, దీనికి సంబంధించి INS జలశ్వాహ ఏదైతే ఉందో 1వ తారీఖు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇండియా అండ్ USకి సంబంధించి మిగతా ఎక్సర్సైజెస్ చూసుకున్నాం అనుకుంటే యుద్ధ అభ్యాసు ఆర్మీతో, దాని తర్వాత వజ్రప్రహారు స్పెషల్ ఫోర్సెస్, దాని తర్వాత కోప్ ఇండియా అనేది ఎయిర్ ఫోర్సెస్తో మిగతా ఎక్సర్సైజ్ కూడా జరిగినాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో టెన్షన్ లేదు, గుర్తుపెట్టుకోవడానికి ఎలా చెప్తాను వినండి. ఎక్సర్సైజ్ టైగర్ ట్రియంఫ్ ఎవరిద్దరి మధ్య జరిగింది అని చెప్పి చూసుకుంటే ఇండియా అండ్ US. టైగర్ ట్రియంఫ్ అనే పేరులోనే మనం చూసుకుంటే ట్రంప్ పేరు కనిపిస్తూ ఉంది. ట్రంప్ US ప్రెసిడెంట్, సింపుల్గా గుర్తుండిపోతుంది. ఇండియా US వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది.
ఎక్సైజ్ టైగర్ ట్రియంఫ్ 2025 కానీ జరిగింది. సింపుల్గా ఇలా గుర్తుండిపోతుంది. ఆ పేరులోనే మనకి కనిపించేస్తూ ఉంది టైగర్ ట్రియంఫ్. నెక్స్ట్ మన మోడీ గారికి ప్రైవేట్ సెక్రటరీగా మన నిధి తివారీ గారిని ఈవిడ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు ఈవిడ్ని అపాయింట్ చేయడం జరిగింది. వీడికి సంబంధించి చూసుకుంటే ఈ వీడియో వన్ లైనర్ అండి, సింపుల్గా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ఈ కరెంట్ అఫైర్ నేను మీకు యాడ్ చేశాను. నిధి తివారీ పేరులోనే మనం చూసుకుంటే నిధి మోడీ అనే సిమిలర్ సౌండింగ్ బోర్డ్లోనే మనకి కనిపిస్తూ ఉంది. అడిషనల్ ఫ్యాక్ట్స్ చూసుకున్నాము అనుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా మన మోడీ గారికి ఎవరు ఉన్నారయ్యా అంటే డికే మిశ్రా గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇంకోరు ఎవరయ్యా అంటే మనకి ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత దాస్ గారు ఉన్నారు. అప్పట్లో ఆర్బీఐ గవర్నర్గా చేశారు, ఇప్పుడు ఆయన మోడీ గారు ఆయన పక్కన తెచ్చిపెట్టుకున్నారు శక్తికాంత దాస్ గారిని. అవునా. నెక్స్ట్ వచ్చేసి నిధి తివారీ గారి తర్వాత మనకి ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఒకటి జరిగింది. ఆ రెజ్లింగ్ ఛాంపియన్కి సంబంధించి చూసుకుంటే అందులో మనకి 10 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఓకే, 1 సెకండ్. ఎస్, మనకి ఇండియాకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 10 మెడల్స్ వచ్చినాయి. అందులో 1 గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అండి, రెజ్లింగ్ ఛాంపియన్షిప్. గోల్డ్ మెడల్ అడిగే ఆస్కారం ఉంది ఎవరికి వచ్చిందని. మనీషా బన్వాలా అని చెప్పి ఒక ఉమెన్ 62 కేజీల్లో ఈవిడ రెజ్లింగ్ చేసింది. 62 కేజీల కేటగిరీలో ఈవిడ రెజ్లింగ్ చేయడం, ఆవిడికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఓకే, మనీషా బన్వాలా పేరు గుర్తుపెట్టుకోండి. మనీషా ఒక మనిషేనా? ఇంత వెయిట్ 62 కేజీస్లో ఆవిడ వెళ్ళి రెజ్లింగ్ చేసిందంటే ఆవిడ మనిషేనా? చూడండి ఎంత వెయిట్ చేసిందో. ఆవిడని చూసి మనం ఏం చేయాలంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. రైట్, మనుషులందరూ ఆవిడ్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అవునా. నెక్స్ట్ చూసుకుంటే మనకి వేరే సిల్వర్ మెడల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మేజర్ వచ్చేసి ఇందులో టాప్ ఎవరు ఉన్నారంటే ఇరాన్ టాప్ చేసింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇరాన్ టాప్ చేసింది. ఇరాన్ వాళ్ళందరూ ఐరన్ లా ఉంటారేమో, రెజ్లింగ్లో టాప్గా వచ్చారు. రైట్, ఇరాన్ వాళ్ళందరూ 9 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి వాళ్ళకి, ఇరాన్ వాళ్ళందరికీ. రైట్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే సుర్హాల్ ఫెస్టివల్. ఇది వచ్చేసి ఈ ఫెస్టివల్ ఎవరెవరి దగ్గర జరిగిందంటే జార్ఖండ్ అండ్ చోటా నాగ్పూర్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమ్యూనిటీస్ మధ్యలో జరిగింది ఈ సుర్హాల్ ఫెస్టివల్. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి సాల్ ట్రీ ఏదైతే ఉందో, సేల్ ట్రీ మీ అందరికీ తెలిసిందే, జైనిజం బుద్ధిజంలో చాలా ఇంపార్టెంట్ సేల్ ట్రీ అనేది. అయితే ఈ సార్హుల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది వర్షిప్ ఆఫ్ సేల్ ట్రీకి జార్ఖండ్ అండ్ చోటా నాగ్పూర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి వేరే ట్రైబ్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇట్ సింబలైజ్ ద కాస్మిక్ యూనియన్ ఆఫ్ సన్ అండ్ ఎర్త్. ఏదైతే కాస్మిక్ యూనియన్ ఏదైతే జరుగుతుందో ఎర్త్కి, దాని తర్వాత సన్కి సూర్యుడు, దాని తర్వాత మన భూమి ఒకే కక్ష మీద వచ్చేటప్పుడు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటా జరుగుతూ ఉంది. న్యూ స్వీట్ పొటాటో వెరైటీ డెవలప్డ్ బై ICAR-CTCRI ఏదైతే ఉందో వీళ్ళు ఫుడ్ సెక్యూరిటీ కోసం అని చెప్పి. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఏం లేదు, ఏదైతే మన నార్మల్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో ఉన్న విటమిన్స్ కన్నా ఇంకా ఎక్కువగా పెంచడానికి న్యూ స్వీట్ పొటాటో వెరైటీని డెవలప్ చేశారు. ఎవరు? ICAR-CTCRI వాళ్ళు డెవలప్ చేశారు. వచ్చేసి ఇందులో చూసుకుంటే విటమిన్ ఏ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి హై బెటా క్యారోటీన్ ఏదైతే ఉందో అది ఇందులో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి విటమిన్ ఏ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని చెప్పి దీన్ని చేశారు. రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే ఏము టు ఇంప్రూవ్ ఫుడ్ సెక్యూరిటీ అమాంగ్ ద ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ కేరళ అండ్ అదర్ స్టేట్స్. వీళ్ళకి సంబంధించి వీళ్ళు తయారు చేశారని చెప్పి. ఇంపార్టెంట్ వచ్చేసి ఎవరు డెవలప్ చేశారు, ఏ టైప్ ఆఫ్ పొటాటోనా టమాటోనా ఏది అని చెప్పి అడుగుతారు. దాని తర్వాత ఇందులో విటమిన్ ఏ అనేది విటమిన్ ఏనా బీనా సీనా అనేది అడిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2025 గాను రిలీజ్ చేశారు. ఏ సంవత్సరానికి రిలీజ్ చేశారంటే 2023-24. ఏంటి ఎనర్జీ స్టాటిస్టిక్స్? ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, ఆ కన్జ్యూమ్ చేయటము, ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, విండ్ ఎనర్జీ, దాని తర్వాత సోలార్ ఎనర్జీ అని చెప్పి రకరకాలుగా ప్రొడక్షన్ చేస్తున్నామా. అయితే ఆ ప్రొడక్షన్కి సంబంధించి దాని తర్వాత మన దగ్గర సరిపోతే ఇంపోర్ట్ కూడా తెచ్చుకుంటున్నామా. సో వీటన్నిటికి సంబంధించి ఎలా ఎనర్జీకి సంబంధించి 2023-24లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద 2025లో రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి, 2024-25 రిపోర్ట్ కాదు ఇది, 23-24 అంటే బ్యాక్లాగ్ ఆఫ్ 2 years రిపోర్టు ఇప్పుడు రిలీజ్ చేశారు. రైట్, ఎవరు రిలీజ్ చేశారంటే మనకి నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఏదైతే ఉందో NSO వాళ్ళు రిలీజ్ చేశారు. రైట్, ఈ 2 బాడీలు కలిపి ఒక బాడీగా తయారైన NSO ఇది. ఏ 2 బాడీలు తయారైనాయో ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్,
సో దీనికి సంబంధించి చూసుకుంటే ఎనర్జీ స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నాము. ఏదైతే హైలైట్ చేశానో అవి ఇంపార్టెంట్, ఏవైతే హైలైట్ చేయలేదో అవి కూడా ఇంపార్టెంటే, కాకపోతే అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి వికసిత్ భారత్ 2024 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్లో భాగంగా మనం చూసుకుంటే కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఏదైతే ఎనర్జీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షను దాని తర్వాత కన్జంప్షన్ మొత్తం అన్ని రికవర్ అయినాయి అని చెప్పి ఈ స్టాటిస్టిక్స్ డేటా కనిపిస్తూ ఉంది. ఓకే, స్ట్రాంగ్ రికవరీ అయింది, ఎనర్జీ రికవరీ అయింది అని చెప్పి మీకు ఆప్షన్స్లో అడగచ్చు. బాగా డెఫిషియెంట్ అయింది, ఎనర్జీ రికవరీ అయింది అని చెప్పి. మామూలుగా అయితే డెఫిషియెంట్ అని చెప్పి మనం మార్క్ చేసే ఆస్కారం ఉంది. ఎనర్జీ కదా తగ్గుతుంది కదా, సోలార్ ఎనర్జీస్ మీద డిపెండ్ అవుతున్నాం కదా, నార్మల్గా మన దగ్గర స్టాక్స్, కోల్ స్టాక్స్, ల్యాండ్ మైన్ స్టాక్స్ మొత్తం అయిపోతున్నాయి, సో ఎనర్జీ మొత్తం తగ్గుతుందేమో అని చెప్పి, తగ్గుతుంది అని చెప్పి డెఫిషియెంట్ అని పెట్టే ఆస్కారం ఉంటుంది. తగ్గట్లేదండి, రికవరీ అయింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చూసుకుంటే మనకి టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లై ఏదైతే ఉందో టీపీఈఎస్ మనకి ఎనర్జీ సప్లై అండి, ఎనర్జీ సప్లై 7.8% మనకి ఇంక్రీజ్ అయింది పాత ఇయర్తో. పాత ఇయర్ అంటే ఎవరు, 2022-23కి సంబంధించి ఈ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, ఈ ఇయర్ అంటే 2023-24తో కంపేర్ చేసుకుంటే మనకి ఇంక్రీజ్ అయింది 7.8% అని చెప్పి రిపోర్ట్ చెప్తా ఉంది. రైట్, కోల్ వచ్చేసి డామినేట్ చేస్తూ ఉంది. 79% మొత్తం కోల్ మీదే ఆధారపడి ఉంది. మీ అందరికీ తెలిసిందే, కోల్ మీదే మనం ఎక్కువ ఆధారపడి ఉన్నాము, మనందరికీ తెలిసిందే అది. నెక్స్ట్ చూసుకుంటే ద పొటెన్షియల్ ఆఫ్ జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ విండ్ పవర్ ఎక్కువ ఉందండి. మిగతా మనకి రినెవబుల్, నాన్ రినెవబుల్ సోర్సెస్ అని చెప్పి మీ అందరికీ తెలిసిందే కదా, ఫిజిక్స్లో చదువుంటారు. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. ఏవైతే రెన్యూవబుల్ సోర్సెస్లో మనకి విండ్ పవర్ నుంచి ఎక్కువ మనకి రావడం జరుగుతుంది. 55% మనకి విండ్ పవర్ నుంచే ఎనర్జీని మనం జనరేట్ చేసుకుంటున్నాము. మనం ఇండియా మొత్తం కోస్టల్ జోన్ కదా, కోస్టల్ ఎక్కువ ఉన్నాయి కదా మన దగ్గర, ఎక్కువ శాతం 3/4 మనం 3 సైడ్స్ మనకి వాటరే ఉంది కదా. సో దాని పరంగా చూసుకుంటే మనకి విండే ఎక్కువ ఉండటం వల్ల విండ్ ఎనర్జీనే ఎక్కువ డామినేట్ చేస్తుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఫర్ రిన్యూవబుల్ సోర్సెస్ మనకు చూసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 6.76 మనకి ఇంక్రీజ్ అయిందని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, 6.76 ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ మనకు చూసుకుంటే కాసంపట్టి సేక్రెడ్ గ్రూవ్ ఏదైతే ఉందో ఇది తమిళనాడులో ఉందండి. దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా దీన్ని డిక్లేర్ చేశారు. రైట్, ఇది ఎక్కడుందయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి కసంపట్టి విలేజ్ ఏదైతే ఉందో నియర్ అలగార్ మలాయ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర మనకి దిందుగుల్ డిస్టిక్ అని చెప్పి తమిళనాడులో కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి 4.97 హెక్టార్స్ అండి. అయితే తమిళనాడులో ఫస్ట్ మనకి BHS మనకి బయోడైవర్సిటీ హాట్ సైడ్గా దేన్ని గుర్తించారు అని చెప్పి చూసుకుంటే ఫస్ట్లో మనకి అరిటపట్టి విలేజ్ ఏదైతే ఉందో మధుర డిస్టిక్లో దాన్ని 2022లోనే మనకి హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు మనకి తమిళనాడులో కసంపట్టి ఏదైతే సెక్రెడ్ గ్రూవ్ ఏదైతే ఉందో సెకండ్ మనకి బయోడైవర్సిటీ మనకి హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా డిక్లేర్ చేయడానికి, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడానికి మనకి మేజర్గా 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్ మనకి ఒబే అయింది అంటే దాన్ని హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేస్తారు. ఆ 4 రూల్స్ ఏందో వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఒక పుస్తకం గురించి ద గ్రేట్ కాన్సిలియేటర్ అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించి, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, ఈ మొత్తం పుస్తకం పేరండి. ద గ్రేట్ కాన్సిలియేటర్ దగ్గర నుంచి ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా వరకు మనకి ఇది మొత్తం పుస్తకం పేరు. ఎగ్జామ్లో డైరెక్ట్ పుస్తకం మొత్తం అడుగుతారు, ఎవరు దాన్ని రాశారు అని చెప్పి అడుగుతారు. ఏ బుక్ బై సంజీవ్ చోప్రా. మన లాల్ బహదూర్ శాస్త్రి గారి లైఫ్ గురించి, ఆయన లీడర్షిప్ గురించి, ఆయన లెగసీ గురించి మనకి ఇందులో ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్పి చూస్తే మన శాస్త్రి గారి గురించి సంజీవని గారు చెప్పారు. శాస్త్రి గారు మాటల్లో మనం చూసుకుంటే మనకు పూజారులు శాస్త్రి గారు వాళ్ళ మాటలు విన్నాము అంటే ఒక సంజీవని లాంటిది. ఎక్కువ రోజులు బ్రతుకుతాము, పుణ్యం చేసుకుంటా వెళ్తాము. శాస్త్రి గారు సంజీవని, శాస్త్రి గారు సంజీవని, శాస్త్రి సంజీవ్, ఇలా కొద్దిగా రిలేట్ చేసుకుంటే మనకి ఈ మహానుభావుల గురించి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఖేలో ఇండియా సెకండ్ పారా గేమ్స్ 2025 కంప్లీట్ అయినాయి. ఇది వచ్చేసి 3 వెన్యూస్లో న్యూఢిల్లీలో జరిగింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ స్టేడియం, దాని తర్వాత కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ ఏదైతే ఉందో ఈ ఏరియాస్లో మనకి 3 వెన్యూస్లో మనకి సెకండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ కంప్లీట్ అయినాయి. ఇందులో వచ్చేసి మనం చూసుకుంటే హర్యానా టాప్ వెళ్ళింది, 34 మెడల్స్ వచ్చినాయి. నెక్స్ట్ తమిళనాడు, దాని తర్వాత ప్లేస్లో ఉత్తరప్రదేశ్ కనిపిస్తూ ఉంది. టాప్ గుర్తుపెట్టుకోవడానికి చూడండి, హర్యానా. దేవుడు అందరితో గేమ్స్ ఆడుతూ ఉంటాడు.
ఖేలో 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 గేమ్స్ ఆడుతూ ఉంటాడు. హర్యానా, హరి అంటే దేవుడు, హర్యానా హరి అంటే దేవుడు. హర్యానాని మనం హరితో గుర్తుపెట్టుకుంటాం. హర్యానా హరి గాడ్, దేవుడు మనందరితో పారా గేమ్స్ ఆడుతూ ఉంటాడు అన్నట్టు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఖేలో ఇండియాకి సంబంధించి గుర్తుండిపోతుంది ఎవరు టాప్ అనే దాని మీద. నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టారియన్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి తెలుగు స్టేట్స్ పీపుల్కి. హిస్టారియన్ మైనా స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉగాది అవార్డ్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఈయన సోషల్ సర్వీసు, హిస్టారికల్ రీసెర్చ్ మీద చూసి ఇంప్రెస్ అయ్యి ఈయనకి మనకి కళారత్న టైటిల్ ఇచ్చారు, హంస మెడల్ ఇచ్చారు, ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈయనకి ఉగాది అవార్డు కిందకి ఇచ్చారు. మైనా స్వామి ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఉగాదికి సంబంధించి చూసుకుంటే ఉగాదికి సంబంధించి ఇదొక న్యూ ఇయర్, అవునా? న్యూ ఇయర్ వేరు వేరు పేర్లు ఏంటి అనేది ఒక్కొక్క కంట్రీలో లేదా ఒక్కొక్క స్టేట్లో మన న్యూ ఇయర్ని ఒక్కో రకంగా జరుపుకుంటూ ఉంటాం. తెలుగు స్టేట్స్లో ఉగాదిని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాము, ఒక్కో స్టేట్లో ఒకలా జరుపుకుంటాము. దీనికి సంబంధించి ఏ స్టేట్లో ఏ నేమ్తో పిలుస్తాము అనేది కూడా ఇంపార్టెంటే. ఆ వీడియో ఆల్రెడీ విత్ ట్రిక్స్ నేను మీకు చేస్తున్నాను, ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ చూసుకుంటే మైనా స్వామి ఉగాదికి సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి ఈ న్యూ ఇయర్ రోజున నా స్వామిని నేను ప్రార్థించుకుంటున్నాను, స్వామి ఇప్పటి నుంచి నాకు మొత్తం మంచి జరిగేలా చూడు, నాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఇవ్వు అని చెప్పి దేవుణ్ణి నేను ప్రార్థించుకుంటున్నాను అన్నట్టు ఈ ఉగాది రోజు, న్యూ ఇయర్ రోజు ఒక మంచి రిజల్యూషన్ తీసుకొని దేవుణ్ణి నా స్వామిని ప్రార్థించుకుంటున్నాను, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఎల్ఎన్టీకి సంబంధించి కొత్త బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసారు జస్మిత్ బుమ్రా గారు. ఎల్ఎన్టీ జస్మిత్ బుమ్రా, దీనికి సంబంధించి చూసుకుంటే హెడ్ క్వార్టర్, ఎల్ఎన్టీ హెడ్ క్వార్టర్ ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి, మీ అందరికీ తెలిసిందే. మనం చూసుకుంటే హైదరాబాద్ మెట్రో కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎల్ఎన్టీ వాళ్ళే చేపడుతూ ఉంటారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఎల్ఎన్టీ జస్మిత్ బుమ్రా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ని ఒకటి మనకి INIOCHOS ఇనియోచోస్ అని చెప్పి 2025 ఒకటి పార్టిసిపేట్ జరిగింది. ఇది మల్టీనేషనల్ అండి. మల్టీనేషనల్లో ఎక్కడ కండక్ట్ అయింది అనేది చూసుకుంటే సరిపోతుంది, ఎలా ఏంటి అనేది ఎక్కువ చూసుకునే అవసరం ఉండదు. మల్టీనేషనల్ ఎక్కువ అడగరు, మనకి ఇద్దరిద్దరి మధ్య జరిగిందే ఎక్కువ అడగడానికి జరుగుతూ ఉంటుంది. బైలేటరలే ఎక్కువ జరుగుతుంది, లేదా ట్రైలేటర్. ఇది వచ్చేసి బయానియల్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ అండి. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్మ్ ఫోర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్సైజ్ ఇనియోజస్ 25 మనకి ప్రెస్టీజియస్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ హోస్టెడ్ బై మనకి గ్రీస్ వాళ్ళు హోస్ట్ చేశారు. గ్రీస్ కంట్రీ వాళ్ళు మనకి హెలినిక్ ఎయిర్ ఫోర్స్ అంటాము, గ్రీస్ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళు హోస్ట్ చేశారు. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మూవ్ అయిపోయాము అనుకుంటే మనకి ఇండియా అండ్ రష్యా కలిసి మెరిటైమ్ బైలేటరల్ ఎక్సైజ్ ఒకటి చేశారండి. ఇది చూసుకుంటే మనకి ఇండియా అండ్ రష్యా, దీని పేరు వచ్చేసి ఇంద్రా 2025 2024 కూడా చేశారు. ఈ పేరులోనే మనకు కనిపిస్తుంది. ఇంద్రాలో IND అంటే ఇండియా, RA అంటే రష్యా అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. 14th ఎడిషన్ అయింది, ఇది ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి మనకి చెన్నై కోస్ట్లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్సైజ్ బిల్ ఇన్వాల్వ్ రష్యన్ ఫెడరేషన్ నావల్ షిప్స్ మనకి పెచంగా, దాని తర్వాత రిస్కీ అండ్ ఆల్డర్ అని చెప్పి ఈ 3 రష్యా దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయినాయి. ఇండియాకి సంబంధించి చూసుకుంటే మనకి రానా, దాని తర్వాత కుతార్, దాని తర్వాత మెరిటైమ్ పోర్టల్ ఎయిర్ క్రాఫ్ట్ P8I అనే ఈ 3 షిప్స్ మనకి మన దగ్గర నుంచి పార్టిసిపేట్ జరిగింది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఫ్రీ ఫైన్ రైస్, స్టోర్ బియ్యం కాదండి, మంచి బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. 6 kgs పర్ ఫ్యామిలీ, పర్ రేషన్ కార్డ్ ఫ్యామిలీ మనకి 6 kgs ఇవ్వడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని కేజీలు అనేది అడిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. SBI చైర్మన్ మనకి CS శెట్టి గారు ఏం చేశారయ్యా అంటే చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA. ఈ బ్యాంకులు SBI కానీ లేదంటే వేరే బ్యాంకులు ICICI కానీ, ఈ నేషనలైజ్ బ్యాంక్స్, నార్మల్ బ్యాంక్స్ వీళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ ఉందండి, IBA అంటాం. ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే బ్యాంకుకి సంబంధించి వీళ్ళే తీసుకుంటూ ఉంటారు. రైట్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఎలా అయితే ఎంప్లాయీస్కి అసోసియేషన్స్ ఉంటాయి కదా, లేదంటే అన్ఎంప్లాయీస్ కానీ అందరికి ప్రతి ఒక్కరికి అసోసియేషన్స్ ఉంటాయి కదా, అలానే బ్యాంకులకు కూడా అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ పేరే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఇదేం చేస్తుందయ్యా అంటే మనకి 1946లో దీన్ని స్టార్ట్ చేశారు. ఏం చేస్తుందయ్యా అంటే డెవలప్మెంట్, కోఆర్డినేషన్, స్ట్రెంథింగ్ కోసం అని చెప్పి పనిచేస్తూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఓకే, హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ట్రై చేయండి.
అయితే ఈ సిఎస్ శెట్టి గారు ఎస్బీఐ చైర్మన్గా పనిచేసిన ఆయన్ని తీసుకుని వెళ్ళి దీనికి చీఫ్ మనకు చూసుకుంటే మన ఎంవి రావు గారు ఉండేవాళ్ళు, సిఎస్ శెట్టి గారిని రిప్లేస్ చేశారు. దీనికి సంబంధించి చైర్మన్గా ఐబీఐ చైర్మన్గా తీసుకుని చేయడం జరిగింది. మనం చూసుకుంటే గుర్తుపెట్టుకోవడానికి శెట్టి గారు మీ అందరికీ తెలిసిందే. శెట్టి గారు మనకి కిరాణా షాపుల్లో శెట్టి గారు ఉంటారు కదా, ఆయన బాగా లెక్కలు వేస్తూ ఉంటారు కదా, మీ అందరికీ తెలిసిందే. మీ కిరాణా షాపులో దగ్గరికి వెళ్తే శెట్టి గారు ఉంటారు. శెట్టి గారు బాగా లెక్కలు వేస్తూ ఉంటారు. సో లెక్కలు వేసి ఆయన ఈ చైర్ పర్సన్గా ఉండాలి, అన్ని బ్యాంకులకి సంబంధించి ఉన్న అసోసియేషన్లో చైర్ పర్సన్గా ఉండాలి అని చెప్పి శెట్టి గారిని అక్కడ తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు. రైట్. సో గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ కూడా నేను మీకు అక్కడే ఇమేజ్ రూపంలో దాని తర్వాత రెడ్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గురించి చూసుకున్నాం అనుకుంటే మాధవ్పూర్ గేడ్ ఫెయిర్ ఒక తిరణాల్ లాంటిదండి, గుజరాత్లో జరిగింది. తిరణాల్ లాంటివి మాధవ్పూర్ గేడ్ ఫెయిర్ గుజరాత్లో జరిగింది. ఇది వచ్చేసి మనకి 5 day ఫెయిర్. స్టార్టెడ్ డేట్ మాధవ్పూర్, పోర్బందర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫెయిర్కి సంబంధించి ట్రెడిషను గుజరాత్లో ఏదైతే మనం చూసుకుంటే గుజరాత్ స్టేట్ నుంచి మనకు అరుణాచల్ ప్రదేశ్ ఈ ఎడ్జ్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి కనెక్ట్ అయ్యే ఫెయిర్ అండి. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి కనెక్ట్స్ గుజరాత్ విత్ ద మిష్మీ ట్రైబ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అయ్యే వీళ్ళు సెలబ్రేట్ వాళ్ళు సెలబ్రేట్ మధ్యలో ఉన్న ప్రతి ట్రైబ్ సెలబ్రేట్ చేసుకునే 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అందరూ మనకి సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెయిర్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే మైథలాజికల్ వెడ్డింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ రుక్మిణి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దర వెడ్డింగ్కి సంబంధించి మనకి కృష్ణుడు మరియు రుక్మిణి దేవత వీళ్ళిద్దరికి సంబంధించి మనకి ఏదైతే వెడ్డింగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఈ ఫెయిర్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోవడానికి అందులో ఆ పేర్లోనే మనకి గేడ్ అనే పేర్లోనే మనకు కనిపిస్తుంది. గేడ్ గుజరాత్, GHEDGUJA ఆ పేర్లోనే సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ గుర్తుండిపోతాయి. ఫ్లోరికల్చర్ ఇన్నోవేషన్ ఫ్రెష్నెస్ కీపర్. ఈ ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్కి సంబంధించి ఇన్నోవేషన్ ఒకటి జరిగింది. మామూలుగా ఫ్లవర్స్కి సంబంధించి ఇన్నోవేషన్స్ ఎక్కువ జరగవు, ఎందుకంటే ఫ్లవర్స్ తొందరగా వాడిపోతూ ఉంటాయి, 1-2 daysలోనే వాడిపోతూ ఉంటాయి. అవునా, దాని లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పళ్ళు ఉన్నాయనుకోండి, ఎక్కువ రోజులు ఉంటాయి. దాంట్లో నుంచి ఇన్నోవేషన్ చేసినా దాని నుంచి ఏమన్నా ఫండ్స్ లేదంటే వ్యాపారం చేయడానికి కూడా ఇన్నోవేషన్కి సంబంధించి మనకి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్లవర్కి సంబంధించి ఏంటంటే 1-2 రోజుల్లో వాడిపోతూ ఉంటాయి, వాటిని ఎక్కువ యూజ్ చేయము. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఇందులో ఇన్నోవేషన్స్ బాగా తక్కువ జరుగుతూ ఉంటాయి. అయితే మనకి CFTRI మైసూర్ ఏదైతే ఉందో మన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారయ్యా అంటే మనకి ఈ ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంచడానికి, అంటే ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ తొందరగా వాడిపోకుండా ఉండడానికి, మనం కట్ చేసిన తర్వాత వాడిపోకుండా ఉండడానికి వీళ్ళు ఒక ఇన్నోవేషన్ చేశారు. ఓకే, సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు ఫిటాన్స్ బయో ఇంజనీరింగ్ బెంగళూరుకి సంబంధించి వీళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మన ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వీళ్ళు ఎవరైతే CFTRI పేరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇండియాకి సంబంధించి చూసుకుంటే వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఫ్లోరికల్చర్కి సంబంధించి చూసుకుంటే ఫ్లోరికల్చర్ క్రాప్స్ మనకి ఇండియా 2nd లార్జెస్ట్లో ఉంది. ఇండియా ఫ్లోరికల్చర్ ఫ్లవర్ ప్రొడక్షన్లో మనకి 2nd ప్లేస్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటామని చెప్పి చూసుకున్నాం అనుకుంటే ఫ్లవర్ అనంలోనే ఎప్పుడు ఇద్దరు గుర్తొస్తూ ఉంటారు. ఫ్లవర్స్ అనంలోనే ఒకటి మనం మన ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాము, లేదా దేవుడికి పెడుతూ ఉంటాము. ఎక్కడ చూసుకున్నా ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఇండియా ఫ్లవర్స్ 2nd పొజిషన్ సింపుల్గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకుంటే మనకి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ డిప్లొమసీ PM మోడీ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ థాయిలాండ్ ఏం చేశారయ్యా అంటే మన మోడీ గారు మనకి ఈ రాజకీయ నాయకులు కానీ లేదంటే ప్రెసిడెంట్ గారు కానీ PM మోడీ గారు కానీ మాట్లాడితే వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ కరెంట్ అఫైర్స్ని ఎక్కువ పెంచుతూ వెళ్తూ ఉంటారు. అవునా, అయితే చూసుకుంటే మోడీ గారు థాయిలాండ్ వెళ్ళారండి. ఈ థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఇండియాకి సంబంధించి అక్కడ రాజుకి రాణికి PMకి వాళ్ళ వైఫ్కి మొత్తం ఎంతమందికి 4 ఇండియాకి సంబంధించి డిఫరెంట్ క్రాఫ్ట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి. చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రజెంటెడ్ సింబాలిక్ ఇండియన్ క్రాఫ్ట్స్ థాయిలాండ్ కింగ్కి క్వీన్కి ఏమి ఇచ్చారయ్యా అంటే మనకి సారనాథ్ బుద్ధ ఇన్ ధ్యాన ముద్ర. మనం చూసుకుంటే బ్రాస్ స్టాచ్యూ ఆఫ్ ఒక స్టాచ్యూ ఒకటి మనకు గిఫ్ట్గా ఇచ్చారు, ఒక బొమ్మ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారండి. ఆ బొమ్మ ఎలా ఉందంటే మన సారనాథ్ బుద్ధ గారు ఎవరైతే ఉన్నారో మనకి బుద్ధిజంకి సంబంధించి ఈ సారనాథ్ బుద్ధ
ఏదైతే ధ్యాన ముద్రలో ఉంటారో, సారనాథ్లో మనకి బుద్ధ గారు చూసుకుంటే ధ్యాన ముద్రలో కనిపిస్తూ ఉంటారు, పెద్ద విగ్రహం ఉంటుంది సారనాథ్లో. అయితే ఆ ముద్రకి సంబంధించి రిజెంబుల్ చేస్తూ ఒక స్టాచ్యూ ఉంది. దాని తర్వాత మనకి బ్రోకెడి సిల్క్ షవాల్ ఆఫ్ వారణాసికి సంబంధించి సిల్క్ షవాల్ ఏదైతే ఉందో, షాల్వా అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ షాల్వా ఒకటి ఆయన ఇక్కడ చూడండి, ఈ షాల్వాని ఆయన గిఫ్ట్ కింద ఇచ్చారు. ఓకే, కింగ్కి క్వీన్కి ఇచ్చారు థాయిలాండ్, అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్కి ఏమి ఇచ్చారు? థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారుగా, ఆయనకి ఏమి ఇచ్చారంటే మనకి డోక్రా బాస్, మనకి బ్రాస్ పికాక్ బోట్ ఏదైతే ఉందో విత్ ట్రైబల్ రైడర్, పికాక్ బోట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పికాక్ బోట్ ఏదైతే ఉందో మనకి పికాక్ షేప్లో ఒక బోట్, ఒక పడవ, పికాక్ బోట్లో ఉన్న చిన్న బొమ్మను ఒకటి గిఫ్ట్కి ఇచ్చారు. దీనికి సంబంధించి చూసుకుంటే దీనిలో ఎలా తయారు చేశారంటే లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ టెక్నిక్తో మనకి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఆర్ట్ అండి. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని చెప్పి మీరు ఒకసారి చూసారనుకోండి, ఒకసారి మీరు పాస్ట్లో వెళ్ళి గుర్తు తెచ్చుకున్నారనుకోండి, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు చూసుకుంటే డాన్సింగ్ గర్ల్ అని చెప్పి ఒక బొమ్మ ఒకటి దొరుకుతుంది ఎగ్జిబిషన్లో. ఈ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అది కూడా లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్లోనే మనకు తయారు చేయడం జరిగింది. అవునా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈయన పిఎం స్పౌస్, ఇందాక ఎవరెవరికి ఇచ్చారు? అక్కడ కింగ్కి ఇచ్చారు, దాని తర్వాత పిఎంకి ఇచ్చారు. ఇప్పుడు పిఎం భార్యకు కూడా గోల్డ్ ప్లేటెడ్ టైగర్ మోటిఫ్ చుఫ్లింగ్స్ విత్ పెరల్స్ ఆయనకి ఇవ్వడం, చుఫ్లింగ్స్ అని చెప్పి అంటాము, కఫ్లింగ్స్. ఓకే, సో ఈ కఫ్లింగ్స్ ఆవిడికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీని మీద చూసుకుంటే మనకి మీనాకారీతో చేసిన ఒక షవాల్ కూడా ఇస్తారు. ఆ మీనాకారీ షవాల్ వచ్చేసి మనకి మన మొఘల్స్ ఆ డిజైన్ తీసుకురావడం జరుగుతుంది. మొఘల్స్ చేసిన డిజైనరీ వేరది. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఆయన పిఎం మోడీ గారు కింగ్ క్వీన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన ఈ పేర్లని, కఫ్లింగ్స్ కానీ గోల్డ్ ప్లేటెడ్ ట్రెఫిన్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఆ ఆర్ట్ ఎలా ఉంది, అందులో ఎలా ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ముందు ఒకసారి భీమ్ స్టాక్ అంటే ఏంటో చూద్దాము, దాని తర్వాత మీరు దీనికి సంబంధించి చూస్తే ఆ సమ్మిట్ గురించి చూస్తే బాగుంటుంది. భీమ్ స్టాక్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే, ఇది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, దీని ఫుల్ ఫామ్ అండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్, భీమ్ స్టాక్ అంటాము. ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్, మ్యాన్మార్, ఏవైతే ఏషియన్ కంట్రీస్ మనకు చూసుకుంటే మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఏషియన్ కంట్రీస్, ఇవన్నీ కలిసి మనకి ఏం చేస్తూ ఉంటారంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ లేదా సౌత్ ఏషియన్. సో ఈ కంట్రీస్ అన్నీ కలిసి భీమ్ స్టాక్ అని చెప్పి ఒక యూనియన్ని ఒకటి ఫామ్ చేసాయి. ఇవేం చేస్తాయా అంటే మొత్తం 7 నేషన్స్ ఉంటాయి ఇందులో. 1997లో ఇవేం చేస్తాయంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ఏదైతే జరిగిందో దానికి అనుగుణంగా ఈ భీమ్ స్టాక్ అనేది తయారైంది. కొద్దిగా రీక్యాప్ చేస్తున్నాను, మీ అందరికి భీమ్ స్టాక్ గురించి క్లియర్గా ఆల్రెడీ వీడియో చేసి ఇచ్చాను, కొద్దిగా రీక్యాప్ చేస్తున్నాను ఇక్కడ. అయితే ఏం చేస్తాయి అంటే రీజనల్ కోఆపరేషన్, మనం చూసుకుంటే ఆల్రెడీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మోడీ గారు అంటూ ఉంటారు. అలానే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇవన్నీ. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే భీమ్ స్టాక్ అనేది ఒకటి ప్రాపగేట్ చేశారు, ఒకటి యూనియన్గా ఫామ్ చేశారు. వీళ్ళ సమ్మిట్ ఒకటి జరిగింది, ఇది వచ్చేసి 6వ సమ్మిట్, 6వసారి జరుగుతూ ఉంది. ఎవరు హోస్ట్ చేశారు దీన్ని అంటే బంగ్లాదేశ్ చేశారు. ఎలా హోస్టింగ్ జరుగుతుంది అంటే ఆల్ఫాబెటికల్ వైజ్లో దీన్ని హోస్టింగ్ చేస్తూ ఉంటారు. ఆల్ఫాబెటికల్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయి కదా, బంగ్లాదేశ్ ఉంది, దాని తర్వాత భూటాన్ ఉంది. నెక్స్ట్ హోస్టింగ్ ఎవరు చేస్తారంటే భూటాన్ చేస్తుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ చేసింది కాబట్టి. దాని తర్వాత సిరీస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇండియా వస్తే నెక్స్ట్ 2 సంవత్సరాలు ఇండియా హోస్ట్ చేస్తుంది. సో ఇలా 2 సంవత్సరాలు హోస్టింగ్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు. రైట్, ఇందులో ఇండియా ఏం చేసిందయ్యా ఈ 6వ సమ్మిట్లో అంటే ఇంపార్టెంట్ బోధి ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఏంటి సార్ ఈ బోధి ఇనిషియేటివ్? బోధి ఇనిషియేటివ్ ఏం లేదండి, 300 మంది యూత్ ఎవరైతే ఉన్నారో, ఈ కంట్రీస్ ఉన్నారు కదా 7 నేషన్స్, ఈ 7 నేషన్స్లో 300 మంది యూత్ని యాన్యువల్గా సంవత్సరానికి 300 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్కాలర్షిప్స్ ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారని చెప్పి చూసుకుంటే నలంద యూనివర్సిటీ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 2 ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మనం చూసుకుంటే ఓన్లీ నలంద యూనివర్సిటీ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా నలంద బదులు వేరే పేరు మార్చేస్తారు, ఆచార్య యూనివర్సిటీ అంటారు. రైట్, సో ఇక్కడ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. లేదా బోధి యూనివర్సిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ సమ్మిట్ అని చెప్పి ఈ భీమ్ స్టాక్, సార్ట్ లేదంటే ఏదో ఒక వేరే సమ్మిట్ ఏదైతే ఉందో వాటిని రిలేట్ చేసి 4 ఆప్షన్లు ఇచ్చేస్తారు మీకు. సో బోధి ఇనిషియేటివ్ ఏం చేస్తారయ్యా అంటే మనకు చూసుకుంటే ఫుల్ ఫామ్ చూడండి, భీమ్ స్టాక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే ఉందో, ఆఫ్ ఆర్గనైజ్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్,
ఈ బోధి ఇనిషియేటివ్ని మనం తీసుకుని రావడం జరిగింది ఇండియా వాళ్ళు. అయితే ఇండియాకి సంబంధించి యూపీఐని కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో ఒకసారి మీరు గూగుల్ చేసి యూపీఐ ప్రస్తుతం ఏ ఏ దేశాల్లో అమలులో ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, సో ఇండియా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమ్మిట్లో ఇండియా టు హోస్ట్ ఫస్ట్ హోమ్ మినిస్టర్స్ మీటింగ్. ఏదైతే హోమ్ మినిస్టర్స్ మీటింగ్ అన్ని దేశాలకు సంబంధించి హోమ్ మినిస్టర్స్ కలిసి ఒక మీటింగ్ మనకు ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా ఇండియా నెక్స్ట్ హోస్ట్ చేయబోతుంది, ఫస్ట్ టైం హోస్టింగ్ చేయబోతుంది. రైట్, బిమ్స్టెక్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి చిన్న పిల్లలకి సంబంధించి చిన్న పిల్లలు తప్పిపోవటం దానికి సంబంధించి మనకి గుజరాత్కి సంబంధించి గుజరాత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందయ్యా అంటే పిఎం దృష్టి డ్రోన్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుని వచ్చింది. ఏంటయ్యా దీనికి సంబంధించి అంటే మిస్సింగ్ చిల్డ్రన్స్ ఏదైతే ఉన్నారో, చిన్నపిల్లలు తప్పిపోతూ ఉన్నారు కదా మిస్సింగ్ చిల్డ్రన్స్, వాళ్ళని కనిపెట్టడానికి పిఎం దృష్టి అని చెప్పి గుజరాత్ జీపీ పిఎం దృష్టి అనే ఇనిషియేటివ్ ఒకటి డ్రోన్ టెక్నాలజీని వాడి వీళ్ళు తీసుకుని రావడం గురి జరిగింది. జీపీ దృష్టి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ప్రోగ్రామ్ అని చెప్పి అడిగే ఆస్కారం ఉంది. మిస్సింగ్ చిల్డ్రనా, లేదంటే కిడ్నాప్డ్ చిల్డ్రనా, లేదంటే మిస్సింగ్ గర్ల్సా, అలా డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మిస్సింగ్ చిల్డ్రన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దృష్టి అనే పదంలోనే మీరు చూసుకుంటే దిష్టి కనిపిస్తుంది. దిష్టి, చిన్నపిల్లలకి దిష్టి తగులుతుంది కదా, దిష్టి తగలకుండా చిన్నపిల్లలకి ఈ దృష్టి ప్రోగ్రాము తీసుకుని రావడం జరిగింది అన్నట్టు కొద్దిగా కామిక్ వేలో గుర్తుపెట్టుకోండి. ఇది ఏ స్టేట్ ఇనిషియేటివ్ అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గుజరాత్ ఇనిషియేటివ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి పిఎం ముద్ర లాంచ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. 2015లో లాంచ్ చేశారు దీన్ని. ఇప్పుడు 2015 తర్వాత మళ్ళీ మనకు చూసుకుంటే 10 సంవత్సరాలు దీనికి అయింది అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఒకసారి పిఎం ముద్ర గురించి చూసుకున్నాం అనుకుంటే 2015 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎలా ఏం లేదండి. మీరు చూసుకుంటే పంచ్ ఉంది కదా, పంచ్ 5 ఫింగర్స్తో ముద్ర వేస్తారు కదా. మీరు 5 ఫింగర్స్తో ముద్ర వేస్తారా? 5 ముద్ర 5 2015. ఓకే, 2025 కూడా అవ్వచ్చు కదా సార్, ఒక్క 5 గురించి చెప్తే ఎలా 5 ఒకటే గుర్తుపెట్టుకోవడానికి ఎలా? ముద్ర అనేది పాత ఇనిషియేటివ్ కదా, ఆ మాత్రం వెలుగుతుంది కదా మైండ్లో. 2025లో ముద్ర అయితే తీసుకొని రాలేదు కదా, పాత ఇనిషియేటివ్. అయితే 5 సింపుల్గా గుర్తుంటుంది. 2005 అయితే రాదు కదా, అప్పుడైతే మోడీ గారు లేరు కదా. 2015 సింపుల్గా గుర్తుండిపోతుంది. ఒక్క చివరి నెంబర్ గుర్తుపెట్టుకోండి, ముద్ర, చేతి ముద్ర, చేతికి 5 ఏళ్ళు ఉంటాయి. సింపుల్గా అలా రిలేట్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. ఎందుకయ్యా ఈ పిఎం ముద్ర ఏందయ్యా అంటే మనకు చూసుకుంటే స్మాల్ బారోవర్స్ ఏదైతే చిన్న వ్యాపారవేత్తలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఈ ముద్రా స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఫండ్ ద అన్ఫండెడ్, ఈ చిన్న వ్యాపారవేత్తలకి, పెద్ద బిజినెస్ మ్యాన్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి లోన్లు వస్తూ ఉంటాయి. కానీ చిన్న వాళ్ళకి అన్ఫండెడ్, ఎవరైతే అన్ఫండెడ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే లోన్స్ దొరకవో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ లోన్స్ తీసుకొని రావడం జరిగింది. లోన్స్ ఎవరిస్తారయ్యా అంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్, ప్రతి ఒక్కళ్ళు దీని పిఎం ముద్రకు సంబంధించి లోన్లు ఇచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇందులో చూసుకుంటే మనకి 4 రకాల లోన్లు ఉన్నాయండి. శిశు, కిషోర్, తరుణ్ ప్లస్. ఇంపార్టెంట్, శిశు వచ్చేసి 50,000 లోపల లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిషోర్ వచ్చేసి 50,000 నుంచి 5 లక్షలు, తరుణ్ వచ్చేసి 5 నుంచి 10 లక్షలు. దాని తర్వాత తరుణ్ ప్లస్ వచ్చేసి 10 నుంచి 20 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఒక లోన్ తీసుకొని కట్టారు అంటే రెండో లోన్ వస్తుంది. ఓకే, తరుణ్ ప్లస్ రావాలి అంటే తరుణ్ తీసుకొని బాగా కడితే తరుణ్ ప్లస్ ఇస్తారు. ఫస్ట్ చూసుకుంటే శిశు అనే పదంలోనే మీకు కనిపిస్తూ ఉంది చిన్నది అంటే శిశు అంటే చిన్నది, అప్పుడే పుట్టింది అన్నట్టు. సో ఎందుకు ఈ లోన్ వాడుకోవాలి అంటే అప్పుడప్పుడే బిజినెస్ మొదలు పెట్టడానికి, స్టార్ట్అప్ చేసుకోవడానికి 50,000 పెట్టుకోవచ్చు. 50,000 ఇస్తారు. చిన్న పెట్టుబడి పెట్టుకొని చిన్న వ్యాపారం, న్యూ అండ్ మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టుకోవడానికి. ఓకే, మీకు గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను. శిశు అనే పదంలోనే చిన్న బాల శిశువు అంటాం కదా, చిన్నది అప్పుడే మొదలు పెట్టడానికి. దాని తర్వాత కిషోర్ అంటే ఏంటి, అప్పుడే మీరు వెలుగులో వస్తున్నారు, కొద్దిగా స్కేల్ అవ్వడానికి, కొద్దిగా డెవలప్ అవ్వడానికి, బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఈ లోన్ ఇస్తారు. నెక్స్ట్ తరుణ్ అంటే ఏంటి, తరుణ్ అంటే ఏదైతే మేజర్ ఎక్స్పాన్షన్ చేయడానికి, పెద్ద ఎక్స్పాన్షన్ చేయడానికి 5 నుంచి 10 లక్షలు ఇస్తారు. తరుణ్ ప్లస్ వచ్చేసి ఫ్యూచర్ గ్రోత్ కోసం అని చెప్పి ఇస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రెసిడెంట్ ముర్ము గారు పోర్చుగల్ వెళ్ళారు. ఓకే, మనకి చూసుకుంటే అప్పట్లో 27 సంవత్సరాల తర్వాత మనకి ప్రెసిడెంట్ ఎవరు పోర్చుగల్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత మన ప్రెసిడెంట్ గారు వెళ్ళడం జరిగింది. ఆవిడికి ఒక హానర్ ఇచ్చారు, కీ ఆఫ్ హానర్ ఇచ్చారు. లిస్బాన్ సిటీలో ఆవిడికి కీ ఆఫ్ హానర్ ఇచ్చారు. అది ఒకసారి మనం చూసుకుంటే ప్రెసిడెంట్ ముర్ము వాజ్ మేడ్ అ హానరీ సిటిజన్ ఆఫ్ ద
మనకు చూసుకుంటే అక్కడ సిటీ ఆఫ్ లిస్బన్లో ఇవ్వడం జరిగింది. సిటీ ఆఫ్ లిస్బన్ ఏంటయ్యా అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ పోర్చుగల్లో. ఆవిడికి ప్రెస్టీజియస్ అవార్డు కీ ఆఫ్ ఆనర్ ఇవ్వడం జరిగింది. మన ప్రెసిడెంట్ ముర్ము గారు వెళ్ళటం అక్కడికి జరిగింది. రైట్, పోర్చుగీస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ వచ్చింది వాళ్ళే, చివరిలో వెళ్ళింది వాళ్ళే. రైట్, మన దగ్గరలో కూడా అప్పట్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళే, ఇప్పుడు కూడా ఎక్కువ శాతం ఉండేది వాళ్ళే. మన గోవా మొత్తం చూసుకుంటే వాళ్ళే ఉంటారు, అవునా. నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో జిఐ ట్యాక్స్ ఇచ్చారు. లాస్ట్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసాం మనం. 2 జిఐ ట్యాక్స్ చూసుకున్నాం అనుకుంటే కంప్లీట్ అయిపోతుంది. రైట్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి జిఐ ట్యాక్స్ 7 జిఐ ట్యాక్స్ ఇచ్చారండి. ఇక్కడ నేను జిఐ ట్యాక్స్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను. ఓకే, జిఐ ట్యాక్స్ చాలా నెంబర్ ఆఫ్ జిఐ ట్యాక్స్ ఉంటాయి, అన్నింటిని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఎన్ని జిఐ ట్యాక్స్ రీసెంట్గా ఇచ్చారు ఏంటి, ఆ స్టేట్ ఎగ్జామ్స్ ఎవరైనా వెస్ట్ బెంగాల్ పిఎస్సీస్కి అటెంప్ట్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి జిఐ ట్యాక్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 7 జిఐ ట్యాక్స్ ఇచ్చాను, దానికి సంబంధించి ఇమేజెస్ కూడా ఇచ్చాను. మనకు చూసుకుంటే మన డ్రై టెక్స్చర్స్ లెస్ స్వీట్ ట్రెడిషనల్ స్వీట్ ఒకటి మనకి ఒక జిఐ ట్యాగ్ కింద డిక్లేర్ చేశారు. దాన్ని మనం చూసుకుంటే కరంపుకూర్ వైట్ బాండీ అని చెప్పి అంటూ ఉంటాము. ఓకే, సో ఇలా నేను మీకు జిఐ ట్యాక్స్ కంప్లీట్గా ఈ నెలలో ఏమేమి ఇచ్చారు అనేది మనం ఇచ్చేసాను. జిఐ ట్యాక్స్కి సంబంధించి కూడా ఏంటి ఇంపార్టెంట్ అని చూసుకున్నాం అనుకుంటే 1999లో మన ఈ జిఐ ట్యాగ్ గురించి స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి సైన్ ఆఫ్ ప్రొడక్ట్, ఒక అథెంటిసిటీకి ఆ ఏరియాలో యూనిక్ ఐడెంటిటీ కోసం అని చెప్పి గ్రోత్ అవ్వడానికి ఈ జిఐ ట్యాక్స్ ఇస్తూ ఉంటారు. రైట్, 10 సంవత్సరాలు గాను దీని వ్యాలిడిటీ ఉంటుంది, కావాలంటే రినబుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ జిఐ ట్యాగ్ మనకి చూసుకుంటే డార్జిలింగ్ టీ ఈ జిఐ ట్యాగ్ ఇచ్చారు. రైట్, సో లాస్ట్ బట్ వన్ న్యూస్ చూసుకున్నాం అనుకుంటే మనకి సుదర్శన్ పట్నాయక్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ ఆర్ట్కి సంబంధించి ఈయనకి అవార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈయన వచ్చేసి మనకి రినౌడ్ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ అండ్ పద్మశ్రీ కూడా ఈయనకి గతంలో రావడం జరిగింది. సుదర్శన్ గారు శాండ్ ఆర్ట్ ఇసుకకి సంబంధించి ఆర్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ అక్కడక్కడ షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఈయనకి సుదర్శన్ గారికి సుదర్శన్ అనే పేరులోనే చూసుకుంటే సుదర్శన్ శాండ్ ఈయన పేరులోనే శాండ్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, సో అలా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా విత్ కొద్దిగా మినోమిక్ వాడామంటే గుర్తుండిపోతుంది. ఇంకోటి చూసుకుంటే లాస్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకుంటే 1 స్టేట్ 1 ఆర్ఆర్బి అని చెప్పి ఒక మనకి ఇనిషియేషన్ ఒకటి జరిగింది. ఏంటి ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, చాలా బ్యాంక్స్ని మనం చూసుకుంటే కంబైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర బ్యాంక్ని కంబైన్ చేసి యూనియన్ బ్యాంక్లో వేసేశారు. రైట్, అయితే ఇలానే మనం చూసుకుంటే 196 బ్యాంక్స్ని 43 బ్యాంక్స్ కింద మర్జ్ చేసేశారు కదా. ఇప్పుడు 43 ఆర్ఆర్బీస్ని 28లో మెర్జ్ చేయాలి అని చెప్పి మనకి ఒక ప్రాపగేట్ జరిగింది. రైట్, 43 ఆర్ఆర్బీస్ని మనకి చూసుకుంటే 28 కిందగా మార్చబోతున్నారు. రైట్, అయితే అప్రూవ్ అయిపోయింది. ఏం చేశారు, దీనికి సంబంధించి ఎందుకు ఇది చేస్తున్నారు అంటే వాళ్ళ రీజన్ ఏం చెబుతున్నారు అంటే ఎఫిషియన్సీ పెంచడానికి అండ్ కాస్ట్ని రిడ్యూస్ చేయడానికి దీన్ని మెర్జ్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. అయితే ఇందులో చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ మెర్జింగ్ జరుగుతూ ఉంది. 4 ఆర్ఆర్బీస్ని మనకి రీస్ట్రక్చర్ చేసి మెర్జ్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రెండు ఆర్ఆర్బీస్ వచ్చేసి ఇవన్నీ. ఓకే, మేజర్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఉంది, 4 ఆర్ఆర్బీస్ని మెర్జ్ చేయబోతున్నారు. ఇది మనకి ఇంకా పేపర్ మీదే ఉంది, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంప్లిమెంట్ అయిన తర్వాత దీని గురించి మనం న్యూస్ క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. రైట్, సో లాస్ట్ నుంచి చూసుకుంటే మనకి వాక్ బోర్డ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ న్యూస్. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో పక్కా క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి నేను సపరేట్ ఒక వీడియోనే నేను మీకు 10-15 మినిట్స్ ఒక వీడియోనే నేను మీకు తయారు చేసి యూట్యూబ్లో పెడతాను, చూడండి. రైట్, కాన్సెప్ట్ ట్రిప్స్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ హెడ్లైన్స్లో కూడా నేను మీకు ఇప్పటి వరకు విన్న న్యూస్లో అన్ని నేను మీకు హెడ్లైన్స్ రూపంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ హెడ్లైన్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఒకసారి అందులో జాయిన్ అయ్యి కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రింటబుల్ ఫార్మాట్లో కూడా ఇచ్చాను, ప్రశాంతంగా అందులో ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.